నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 35వ డివిజన్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కుడా చైర్మన్ తలాటం సత్య, డివిజన్ ఇన్ఛార్జ్ మనోహర్ గుప్తా. నీట్ పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని కాకినాడ జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి సూరిబాబు డిమాండ్. తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట గ్రామాలను కాకినాడ కార్పొరేషన్ లో విలీనం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రభుత్వానికి లేఖ ఇవ్వాలని సిపిఎం డిమాండ్. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏపీ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా. 12వ పీఆర్సీ కమిషన్ ను నియమించాలని అసోసియేషన్ డిమాండ్. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 35వ డివిజన్ పరిధిలో నూకాలమ్మ గుడి వీధిలో జనసేన పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కుడా చైర్మన్ తలాటం సత్య, డివిజన్ ఇన్ఛార్జ్ మనోహర్ గుప్తా తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో జనసేన పార్టీ జెండాను వారు ఆవిష్కరించారు. 35వ డివిజన్ ప్రజలకు జనసేన పార్టీని మరింత చేరువ చేసేందుకు ప్రజల సమస్యలపై నిరంతరం అందుబాటులో ఉంటామన్నారు. వార్డు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు. జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో 35వ డివిజన్ జనసేన నాయకులు మంగా నాగార్జున, కాసా మురళి, దంగేటి మణికంఠ, మున్సా శ్రీను, పెంట రవి, 35వ డివిజన్ స్థానికులు సాలిపేట విఘ్నేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గోకరకొండ చిట్టిబాబు, పసుపులేటి వెంకటేశ్వరరావు, నాదెండ్ల నరసింహ, ప్రతాప్ శేఖర్ రాజు, శ్రీ నూకలమ్మ ఆలయ చైర్మన్ తలాటం నాని, చిన్న, శోభనాద్రి సత్రం చైర్మన్ అట్ల సత్యనారాయణ, సీనియర్ జనసేన నాయకులు వివి స్వామి, ఆకుల ప్రవీణ్, అడబాల రాజేంద్ర, కోటేశ్వరరావు, మాలతి, హైమావతి, రామిరెడ్డి నాగేష్, పార్టీ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్, దొగ్గన బాబ్జీ, అరిగల శివాజీ, శ్రీమన్నారాయణ, శిరీష, దేవి, సోని, అడబాల సౌజన్య పాల్గొన్నారు. ముందుగా ఇక్కడ విచ్చేసిన జన సైనికులకి, మా వార్డు ప్రజలకి మరియు మీడియా మిత్రులకి, మా తోట సుధీర్ గారికి, మా జనసేన పార్టీ కాకినాడ ప్రెసిడెంట్ అయిన తోట సుధీర్ గారికి, అలాగే కౌడా చైర్మన్ అయిన తలాటం సత్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఎప్పటి నుంచో జనసేన పార్టీకి 35వ డివిజన్కి ఒక కార్యాలయం ఉండాలని చెప్పి కోరుకుండింది. ఈ రోజుకి ఆ కోరిక నెరవేరడం. ఈ పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని నేను అన్ని విధాలుగా నెరవేరుస్తానని చెప్పి మాటిస్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, జనసేనని బలోపేతం చేయాలని. అందులోనే ఒక భాగం ఇది. కాబట్టి నేను పార్టీ ఆఫీసుని పెట్టి ఈ వార్డుకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే తత్పరమే మనం దాన్ని స్పందించి దాని యొక్క పరిష్కారానికి నేను చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా తోట సుధీర్ గారు ఆదేశాలతో, మా తలాటం సత్య గారి ఆదేశాలతో ఈ కార్యాలయం పెట్టడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూరిబాబు స్పష్టం చేశారు. నీట్ పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని సూరిబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీపై నిరసన తెలిపిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు వేధింపులు చేస్తున్నారన్నారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారం ప్రకటించాలి. విద్యార్థులపై వేధింపులు, దేశవ్యాప్తంగా విద్యార్థులపై వేధింపులు, ప్రభుత్వ కక్షపూరిత వేధింపులు.
నా పేరు ఎం గంగా సూర్బో, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థులు యువకులపై జరుగుతున్న వేధింపులు ఆపాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష జరుగుతోంది. ఈ నిరాహార దీక్ష సందర్భంగా మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఏదైతే నీటి పేపర్ లీకేజీ కారకులైన వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ గత జూలై నెలలో నుంచి ఆగస్టు వరకు జరిగిన పెద్ద స్థాయిలో దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున విద్యార్థులు యువకులు పోరాటం చేశారు. ఆ పోరాటంలో ఏదైతే అంతిమంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు కూడా తప్పు ఒప్పుకుని రాజీనామా చేశారు. కానీ ఈరోజు ఏదైతే ఢిల్లీ రాజధాని కేంద్రంగా జరిగినటువంటి ఉద్యమంలో ఎవరైతే విద్యార్థులు యువకులు పాల్గొన్నారో వాళ్ళ మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి వేధింపులు చేస్తూ ఉన్నాయి. దీని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టు CJA కూడా సీరియస్గా తీసుకుని ఈరోజు కూడా కోర్టు ఏదైతే మొత్తం నిష్పక్షపాతంగా విచారణ చేయాలి పోలీస్ అధికారుల మీదని వెంటనే కూడా కోర్టు చెప్పింది. కానీ ఈరోజు వేధింపులు మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆపడం లేదు. అదే పరిస్థితి ఈరోజు కాకినాడలో కూడా జరుగుతుంది. మొన్న విద్యాశాఖ మంత్రి ఏదైతే రాజీనామా చేశారో ఆ రోజు జంజీగా కార్యక్రమం పెడితే ఏదైతే కార్యక్రమం ముందు అనుమతి ఇచ్చి తర్వాత స్టేజ్ బాలలు తీసేసి పర్మిషన్ లేదని చెప్పి గంట బాధ నిర్ణయించుకోవాలని నిర్బంధం పెట్టారు. ఈరోజు నిరాహారదీక్ష చేస్తామని నిన్నంతమాల ఏ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే పర్మిషన్ లేదు ఎండేసుకోవడానికి అని చెప్పారు. తర్వాత మళ్ళీ వేసుకోండి అని చెప్పి ఇప్పుడు 11 గంటలకి చెప్పే పరిస్థితి ఉంది. అంటే ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రంలోని ఈరోజు నిర్బంధం పెరిగిపోతూ ఉంది. ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన హక్కుల మీద దాడి చేస్తూ ఉంది, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంది. తక్షణమే ఈ విధానాలను వెంటనే తీసుకోవాలని, దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణ చేయడంలో ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం పకడ్బందీ కనబడుతోంది, ఫెయిల్యూర్ అయింది. వెంటనే జాతీయ ఏదైతే NTA వెంటనే రద్దు చేయాలని, ఏదైతే విద్యారంగాన్ని ప్రైవేటీకరణ, కేంద్రీకరణ, కాషాయకరణ చేయడం కోసం ఉన్నటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, ఏదైతే 22 మంది విద్యార్థులు నీటి పేపర్ లీకేజీ కారణంగా చనిపోయారో వాళ్ళందరికీ నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న నీటి పరీక్షల్ని ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తూరంగి, ఇంద్రపాలెం, చీడిగా, వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట గ్రామాలను కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనం చేయాలని కోరుతూ CPM ఆధ్వర్యంలో సుందరయ్య భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ చొరవ తీసుకుని ప్రభుత్వానికి లేఖ రాయాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వ విలీన ప్రకటన చేయాలని కోరారు. గత 15 ఏళ్లుగా ఎన్నికలు జరగకపోవడంతో అభివృద్ధి కుంటుపడి విలీన గ్రామాలకు రావాల్సిన సుమారు 160 కోట్ల నిధులు నిలిచిపోయాయన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని దశలవారీ పోరాటాలు నిర్వహిస్తామని నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో CPM నాయకులు జుత్తుక శ్రీనివాసరావు, టి రాజా, వాసంశెట్టి చంద్రరావు, జె అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు CPM పార్టీ కాకినాడ రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, మన కాకినాడ కార్పొరేషన్ దానికి విలీనం కావాల్సినటువంటి గ్రామాల సమస్య గత సుమారు 20 సంవత్సరాలుగా ఈ యొక్క సమస్య నలుగుతూ ఉంది. దానిలో భాగంగా మనం ఇంతకుముందు యాజిటేషన్లు చేశాము, వినతిపత్రాలు ఇచ్చాము, అధికారులను కలిసాము, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము. 20 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. పంచాయతీ, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపాలని చెప్పి సెప్టెంబర్లో దాన్ని ముసాయిదా తీసుకొచ్చి, అట్లాగే అక్టోబర్ నవంబర్ లోపల ఎన్నికలు జరపాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయంగా మనకి అర్థమైంది. సో మళ్ళీ మనం ఇప్పుడు ఏంటంటే, ఇదివరకు జరుగుతున్న ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, మనం ఈ యొక్క విలీన కార్యక్రమం ఏదైతే ఉందో, ఇదివరకు చేస్తున్న పోరాటం CPM రూరల్ పార్టీ నిర్వహిస్తున్న ఈ ప్రెస్ మీట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే, మా నాయకులు చెప్పినట్టు తోరంగి, ఇంద్రపాలెం, చీటిగా, వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట ఈ 6 గ్రామాలని కార్పొరేషన్లో విలీనం చేసి కార్పొరేషన్ ఎన్నికలకి వెళ్ళాలని చెప్పి CPM పార్టీగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. కారణం ఏంటంటే,
ఈ ఈ 6 గ్రామాలని పంచాయతీరాజ్ శాఖ నుంచి వేరు చేసి ఇప్పటికీ 15 సంవత్సరాలు అయింది. 2012లో పంచాయతీరాజ్ శాఖ నుంచి వేరు చేశారు. అంచేత ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు మళ్ళీ జరపడానికి ఈ గ్రామాలకు అవకాశం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కార్పొరేషన్లో వీటిని విలీనం చేసే ఎన్నికలు జరపాలి అనేటువంటి డిమాండ్ వాస్తవ రూపం అది. అందుచేత కార్పొరేషన్లో విలీనం చేసి ఈ గ్రామాలకి ఎన్నికలు జరపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కలెక్టర్ గారు మొన్న ప్రకటన ఇచ్చారు. ప్రభుత్వం కూడా స్పష్టత ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ గ్రామాల సంగతి ఏంటి అని చెప్పి మాట్లాడలేదు. కలెక్టర్ ప్రకటన కూడా లేదు. ప్రభుత్వం కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రేపటి వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ సమావేశాలు అనేక తీర్మానాలు చేస్తున్నారు, అనేక నిర్ణయాలు చేస్తున్నారు. సిపిఎం పార్టీగా కోరేది ఏంటంటే గత 15 సంవత్సరాల బట్టి ఎన్నికలు లేనటువంటి ఈ గ్రామాల విషయం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారాయణ గారు కానీ, స్థానిక కలెక్టర్ గారు కానీ అధికారికంగా ప్రకటన చేసి జిల్లా ప్రజలకి వారి వివరణ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం. అట్లాగే సమస్యలు కోకొల్లగా ఉన్నాయి. డంపింగ్ యార్డ్ సమస్య, వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య, ఇట్లాంటి ఈ ప్రాంతాల్లో ఈ 15 సంవత్సరాలు బట్టి పడుతున్న బాధలు అంతా ఇంత కాదు. ఒక పక్క దోమల సమస్య. ఈ సీజన్ అంతా ఇక రాబోయే కాలంలో మురికి నీరుతోనూ, వరదలతోనూ, వర్షాలతోనూ చేస్తున్న పరిస్థితుల్లో దోమలు, జ్వరాలు, మలేరియా, కొన్ని ప్రాంతాల్లో అయితే వాటర్ పొల్యూట్ అయ్యి పొల్యూట్ అయిన వాటర్ తాగడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్న గ్రామాలు ఉన్నాయి. ఉదాహరణ తోరం కానీ, ఇంద్రపాలెం కానీ తదితర గ్రామాలన్నీ వాటర్ సమస్య ఎదుర్కొంటున్నాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పీఆర్సీ రిపోర్టును రప్పించి తక్షణమే అమలు చేయాలని ఏపీ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె సత్యరాజు పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 5 డిఏలను వెంటనే ప్రకటించాలన్నారు. పెండింగ్ బకాయిలు 25,000 కోట్లను దశల వారీగా చెల్లించాలన్నారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 చెల్లించాలన్నారు. దేశంలో కోట్లాది మంది పెన్షనర్లకు నష్టం కలిగించే పెన్షన్ రీవాల్యూషన్ బిల్లును తక్షణమే రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె రమణమూర్తి, జిల్లా కార్యదర్శి విఎస్ఎన్ రెడ్డి, కె బాబురావు, బి వీరబ్రహ్మం, కెవి రామ, బి సాయిబాబా, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే చెల్లించాలి. ఈపీఎస్ పెన్షన్ కనీస పెన్షన్ 9 రాష్ట్ర ప్రభుత్వాల నుండి వైఖరి నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వైఖరి అమలు చేయాలి, పరిష్కరించాలి. పెన్షనర్ల సమస్యలను వెంటనే అమలు చేయాలి. 8వ పీఆర్సీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పీఆర్సీని అమలు చేయాలి. ఈ అమలు చేసే క్రమంలో పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లుని తీసుకొచ్చి 2026 జనవరికి ముందు వాళ్ళకి వెనక వాళ్ళకి అనే వ్యత్యాసాన్ని అమలు చేస్తున్నారా, అమలుని తొలగించాలి. అట్లాగే కేంద్రంలో ఉండేటటువంటి బిఎస్ఎన్ఎల్, పోస్టులు, బ్యాంకు ఉద్యోగులకు పెన్షన్ వ్యాలిడేషన్ని అమలు చేసి వాళ్ళకి ఎరియర్స్ చెల్లించాలి. అట్లాగే కేంద్రంలో ఈపీఎస్ పెన్షనర్లు 82 లక్షల మంది ఉన్నారు. వారిలో 40 లక్షల మందికి కనీస పెన్షన్ 1000 రూపాయలు కూడా చెల్లించే అవకాశం లేదు. వాళ్ళది కార్పస్ ఫండ్ 10 లక్షల రూపాయలు ఉంది. దాని మీద 60,000 కోట్లు వస్తుంది. 60,000 కోట్లు చెల్లించినా కనీస పెన్షన్ 5,000 ఇవ్వచ్చు. కేవలం 23,000 కోట్లు పెన్షన్కి చెల్లించి మిగిలిన డబ్బు కార్పస్కి జమ చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఎన్నికల సందర్భంగా అటు పవన్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ అనేక రకాల వాగ్దానాలు ఇచ్చారు. వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలు ఏ ఒక్కటి పెండింగ్ పెట్టనన్నారు. మంచి పీఆర్సీ ఇస్తామన్నారు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో నిత్యావసర ధరలు, ఇళ్ల అద్దెలు సుమారు 200 నుంచి 600% పెరిగాయి. ఈ పెరుగుతున్న ధరలను అదుపు చేయలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకి కనీస వేతనాలు పెంచాలి. ఒక పక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళది 15 సంవత్సరాలు బట్టి వాళ్ళకి ఏమాత్రం కూడా కనీసం అమలు జరిపే పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ కమిషనర్ని నియమించి 30% ఐఆర్ ప్రకటించాలి. పెండింగ్ డిఏలు 5 ఉన్నాయి. 5ంటిని వెంటనే ప్రకటించాలి. గత 2018 తర్వాత 30,000 కోట్ల రూపాయలు బకాయిలు మిగిలి ఉన్నాయి.
వాటిని దశల వారీగా ప్రతి నెల కొంత చెల్లించే విధంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఏపీఆర్పీఏ ధర్నా చేస్తుంది. కె సత్యరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర పరిక కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి వీరభద్రరావు పేర్కొన్నారు. బుధవారం ప్రతిపాడులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34%, పట్టణ ప్రాంతాల్లో 33.33% రిజర్వేషన్ కల్పించడం బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక సాధికారతకు బలమైన పునాది వేస్తుందన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీల అభ్యున్నతికి కృషి చేస్తుందని, బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించిన పార్టీ టీడీపీ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 24% తగ్గించి తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతూ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తిరిగి 34% రిజర్వేషన్ కల్పించడం హర్షించదగ్గ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ దనేకల సూర్యభాస్కరం, వీరభద్రం, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి మదినే దొరబాబు, లింగంపతి సొసైటీ డైరెక్టర్ దనేకల అదృష్టదీపుడు, మాజీ ఎంపీటీసీ చిలకమర్తి వీరభద్రం, బీసీ నాయకులు దిడ్డి రమణ, అత్తి వీర్రాజు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు బీసీ కులాల జీవితాల్లో ఒక వెలుగొందిన రోజని మేము అందరం కూడా ఆనందదాయకంగా చెప్తున్నాం. ఎందుకంటే ఏదైతే గ్రామ స్థానిక ఎలక్షన్లలో మరి రిజర్వేషన్ కల్పించడం, 34% రిజర్వేషన్ కల్పించడం అనేది ఇవాళ బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా హర్షదాయకంగా ఉన్నాయి. మరి ఈరోజు నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. గ్రామ స్థానిక ఎలక్షన్లో గ్రామాల్లో 34%, అలాగే పట్టణాల్లో 33.33% రిజర్వేషన్ కల్పిస్తూ నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రివర్యులు లోకేష్ గారికి, బీసీ మినిస్టర్ సవిత గారికి మా పెరిక సామాజిక వర్గం తరపున, అలాగే బీసీ కులాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 1982లో మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా బీసీల పక్షాన తెలుగుదేశం పార్టీ నిలబడుతూ ఉంది. మరి ఎన్టీ రామారావు గారు 1984లో అప్పుడే మండల అలాగే జిల్లా పరిషత్ రిజర్వేషన్ కల్పించిన ఘనత మరి ఎన్టీ రామారావు గారికే చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తర్వాత కాలంలో 1995లో 73, 74 రాజ్యాంగ సవరణ చేసి యాక్ట్ 5 ద్వారా మరి మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ని అమలు చేస్తూ మరి 1995, 2001, 2006, 2013లో స్థానిక ఎలక్షన్లో 34% మరి రిజర్వేషన్ కల్పించి అనేక మంది బీసీ నాయకుల్ని తీర్చిదిద్ది మరి రాజ్యాంగంలో స్థానం కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి 2019లో జగన్ ప్రభుత్వం వచ్చి ఈ సైకో ప్రభుత్వం వచ్చాక మరి ఏదైతే ఈ 34% రిజర్వేషన్ ఉందో దాన్ని జియో నెంబర్ 176 ప్రవేశపెట్టి ఈ 34% రిజర్వేషన్ని 24% తగ్గించి బీసీలను అవహేళన చేయడమే కాకుండా మరి బీసీ లీడర్ని ఎదుగుదల లేకుండా సామాజికంగా ఎదగకుండా అణగదొక్కిన నాయకుడు ఎవడైనా ఉన్నారు అంటే అది కేవలం జగన్ గారని ఈ సందర్భంగా మేము ఆయన విమర్శ చేస్తూ ఉన్నాం.
కాకినాడ పోర్టు దక్షిణ ద్వారం నుంచి ఉప్పలంక వద్దున్న జాతీయ రహదారి వరకు సుమారు 5 కిలోమీటర్ల కొత్త రహదారిని నిర్మించడం జరుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ పోర్టు దక్షిణ ప్రాంతం నుండి జాతీయ రహదారి సంఖ్య 216 వరకు 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మించేందుకు బుధవారం కాకినాడ కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన భాగస్వామ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారుల సంస్థ అధికారి బి కృష్ణమూర్తి ఈ కాకినాడ పోర్టు దక్షిణ ప్రాంతం నుండి జాతీయ రహదారి 216 వరకు 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మించే ప్రాజెక్టుకు సంబంధించి గత జూలై నెలలో ప్రజాప్రతినిధులతో నిర్వహించిన మొదటి సమావేశంలో సూచించిన సూచనలు, ఇందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన వివరాల సమగ్ర నివేదికపై ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ పోర్టు దక్షిణ ద్వారం నుంచి ఉప్పలంక వద్ద ఉన్న జాతీయ రహదారి వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ఈ కొత్త రహదారిని నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం పోర్టు నుండి వచ్చే సరుకు రవాణా వాహనాలు కాకినాడ నగరం గుండా సుమారు 27 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందని, దీనివలన సమయం, రవాణా ఖర్చులు పెరుగుతున్నాయన్నారు. కొత్తగా నిర్మించనున్న ఈ 5 కిలోమీటర్ల రహదారి వల్ల రవాణా దూరం 22 కిలోమీటర్లు తగ్గడమే కాకుండా ప్రయాణం సమయం 30 నుండి 40 నిమిషాల వరకు ఆదా అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు రహదారి భద్రత మెరుగుపడడం, ఇంధన ఆదా, పర్యావరణ కాలుష్యం తగ్గడం, స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ సమావేశంలో పోర్టు, రైల్వే, అటవీ, మత్స్యశాఖ అధికారులు సూచించిన సూచనలను ఎన్హెచ్ఏ అధికారులు సిద్ధం చేసిన అలైన్మెంట్తో మరొక దఫా సరిచూసుకోవాలని కలెక్టర్ సూచించారు. 7 మీటర్సే ఉంటుంది మీకు. ఇస్ ఇట్ ఓకే? 7 meters అయితే కనుక లాస్ట్ ఆప్షన్ ఉన్నది కదా సార్. దెన్ బియాండ్ దట్ రెస్ట్రిక్ట్ చేసుకుని చేసుకోవచ్చు. ఆప్షన్ లేదా 12 meters ఉంటే దే కెన్ ఫోల్డ్ దేర్ టాప్ మాస్ట్ అండ్ దెన్ దే కెన్ దే కెనాట్ గో బియాండ్ 7 meters. దెన్ దే హావ్ టు రెస్ట్రిక్ట్ అవర్ కన్స్ట్రక్షన్ రిక్వైర్మెంట్స్. ఓకే, ప్రెసెంట్ చెప్పండి సార్. మోర్ ఆఫ్ చేశారు గోయింగ్ డ్రైఅవుట్ ఏరియా మొత్తం అక్కడ ఇఫ్ దే కెన్ షిఫ్ట్ స్లైట్లీ నాట్ దెన్ 7 meters ప్లాన్ చేసుకుని 7 metersకి అండ్ దెన్ బట్ ఇది మాత్రం కొంచెం నార్త్ సైడ్కి కొంచెం టువర్డ్స్ సిటీ సైడ్ ఏమంటారా బ్రిడ్జ్ కొట్టారా? సైడ్ ఏదైతే towards the city side shift చేస్తే then we have another 2 to 3 acres which we can completely పక్కన అది కలిపి దాన్ని బ్రిడ్జ్ ఓన్లీ టు రెస్ట్రిక్ట్ ఓన్లీ 7 meters అని చెప్పి మా బిల్డింగ్స్ ఉన్నది కానీ దట్ కెన్ బి ఎనీవే ఓల్డ్ బిల్డింగ్స్ సో వీ కెన్ అంటే ఈ ఎలైన్మెంట్ ఇలా రావాలి, అంటే ఈ ల్యాండ్స్ ఇలా రామంటారు సార్ టువర్డ్స్ టౌన్. బట్ ఇది వచ్చేసి ఇక్కడ రైల్వే యార్డ్ ఉంది సార్. ఇదంతా ఇక్కడే మనం యాక్చువల్లీ 100 meters స్టాండ్ ఇస్తున్నాం సార్ ఆల్రెడీ. సో ఇట్ గోస్ బియాండ్ 120 and 130 అనుకుంటే రైల్వే యార్డ్ దగ్గర కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు సార్ రైల్వేస్. అండ్ మోర్ 90 degrees క్రాస్ చేయాలంటే ఒక రైల్వే ట్రాక్ అదొక షిఫ్ట్ చేసింది సార్. Yes. That bridge you want shifted little north, అదే కదా అక్కడ పాయింట్ కనిపిస్తుంది కదా అక్కడ షిఫ్ట్ అయితే because here the lot of area will be under people దాకా ఉన్నారు that the whole area can be but they are saying that railway yard వచ్చేస్తుంది. if you see to the little above that is a railway yard. అక్కడ వాళ్ళు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ ఐశ్వర్య. నమస్కారం.